హలో అండి. వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో గోధుమ పిండి, బెల్లంతో ఒక మంచి హెల్తీ కేక్ రెసిపీ చూపిస్తున్నానండి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అసలు మనకి ఇంట్లో ఓవెన్ లేకపోయినా, బీటర్ లేకపోయినా, ఎగ్స్ యూజ్ చేయకుండా గోధుమ పిండితో చేస్తున్నప్పటికీ చాలా ఫ్లఫీగా, స్పంజీగా చాలా చాలా టేస్టీగా వస్తుందండి. కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చేశామంటే ఈవెన్ ఫస్ట్ టైమ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు. సో, ఇంక లేట్ చేయకుండా ఈ హెల్తీ అండ్ టేస్టీ కేక్ రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకెళ్ళి చూద్దాము. ఈ హెల్తీ కేక్ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మందంగా ఉండే ఒక గిన్నెను కానీ లేదా బేకింగ్ టిన్ ఉంటే బేకింగ్ టిన్‌ను తీసుకొని నూనెతోటి గ్రీస్ చేసుకోండి. అలాగే బటర్ పేపర్ ఉంటే అడుగున బటర్ పేపర్ వేసుకొని ఆయిల్‌ని అప్లై చేసుకోవాలి. ఇన్ కేస్ బటర్ పేపర్ లేకపోతే గోధుమ పిండితోటి డస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కేక్ టిన్‌కి ఆయిల్‌ని అప్లై చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. ఇందులోకి 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండికి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అర టీ స్పూన్ బేకింగ్ సోడా, పావు టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. గోధుమ పిండి జల్లించి తీసుకోండి. నేను ఇక్కడ ఆల్రెడీ జల్లించిన పిండి ఉంటే తీసుకున్నాను. ఈ విధంగా పిండి బాగా కలిపిన తర్వాత రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సర్ జార్‌లోకి 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు బెల్లం, అర కప్పు ఫ్రెష్ కర్డ్ వేసుకోండి. అలాగే పావు కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోండి. శనగ నూనె కాకుండా ఎనీ ఫ్లేవర్‌లెస్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు లేదా బటర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎసెన్స్ లేకపోతే 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకొని ఒక 2, 3 నిమిషాల పాటు బాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన ఈ బ్యాటర్‌ని గోధుమ పిండిలోకి వేసేసుకొని ఎక్కడా లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా విస్కర్ తోటి కానీ లేదా స్పాచులా తోటి కానీ కలుపుకోవచ్చు. కానీ ఒకే డైరెక్షన్ లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోండి. కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉండేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని రెడీగా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెను పెట్టేసుకోండి. అలాగే అడుగున ఒక స్టాండ్ పెట్టేసి కొద్దిగా సాల్ట్ కానీ లేదా ఇసుకను కానీ వేసేసుకొని మూత పెట్టి ఒక 7 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ప్రీ హీట్ చేసుకోవాలి. స్టాండ్ కు బదులుగా ఏదైనా ఒక గిన్నెను కూడా బోర్లా వేసేసుకొని హీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏదైనా ఒక బరువును పెట్టేసుకొని హీట్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, అలాగే టూటీ ఫ్రూటీ వేసేసుకొని పావు టీ స్పూన్ గోధుమ పిండి వేసి ఒకసారి అంతా బాగా కోట్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా కొద్దిగా పిండి వేసి కలపడం వలన కేక్ బేక్ అయ్యేటప్పుడు అడుగుకి పోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ముందే ఆయిల్ గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ టిన్ లోకి బ్యాటర్ ని వేసేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఒకవేళ ఈ బ్యాటర్ థిక్‌గా ఉంటే ఒక 2 టీ స్పూన్ల పాలను వేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాటర్ వేసిన తర్వాత ఈ విధంగా ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఒక 2, 3 సార్లు ట్యాప్ చేసుకొని దీనిపైన మనం రెడీగా పెట్టేసుకున్న బాదం పప్పు అలాగే టూటీ ఫ్రూటీని వేసేసుకోవాలి. ఈ బాదం పప్పు, టూటీ ఫ్రూటీ ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ గిన్నెని మనం ముందే ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి సెంటర్‌లోకి పెట్టేసుకొని హీట్ చేసుకోవాలి. ఈ గిన్నె బాగా వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పెట్టేసుకోండి. కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకుంటే ప్లేస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా సెంటర్‌లోకి అరేంజ్ చేసుకొని వేడి బయటికి పోకుండా మూత పెట్టేసి దానిపైన ఏదైనా ఒక బరువును పెట్టేసేయండి. ఇప్పుడు లో ఫ్లేమ్‌లో 25 నిమిషాల నుండి 35 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు 25 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. చక్కగా బేక్ అయినట్టు ఉంది కదా! కానీ లోపల చూడండి ఈ విధంగా పచ్చిగా ఉంటుంది. అంటే కొంచెం పిండి పిండి లాగా కనిపిస్తుంది కదా! ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. 20 నిమిషాల పాటు బేక్ చేసిన తర్వాత 1, 2 సార్లు చెక్ చేసుకోవచ్చండి. కానీ ముందే ఓపెన్ చేసేస్తే ఏంటంటే కేక్ మధ్యలో సింక్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఇంకొక 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. చక్కగా బేక్ అయిపోయింది. ఎక్కడ పిండి అంటుకోకుండా వచ్చింది కదా! ఈ కేక్ రెడీ అవ్వడానికి నాకు టోటల్‌గా అరగంట టైం పట్టింది. పిండి కన్సిస్టెన్సీని బట్టి ఒక 5 మినిట్స్ అటు ఇటు పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కేక్ గిన్నెని వెంటనే బయటికి తీసేసి ఏదైనా కాటన్ క్లాత్ మీద పెట్టేసుకోండి. తడి చేసిన కాటన్ క్లాత్ మీద పెట్టేసుకుంటే కేక్ అడుగు బాగాన డార్క్ గా అవ్వకుండా వస్తుంది. లేకపోతే ఆ లేయర్ అన్నది బాగా డార్క్ షేడ్ వచ్చేస్తుందన్నమాట. అలాగే ఈ పైన కూడా తడి క్లాత్ అంటే గట్టిగా వాటర్ పిండేసిన క్లాత్ ని పెట్టేసుకొని ఇలా సైడ్స్ కి కూడా డార్క్ గా అవ్వకుండా ఈ తడి క్లాత్ ని ఈ విధంగా క్లోజ్ చేసి పెట్టేసేయండి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత క్లాత్ తీసేసుకొని డీమోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా నైఫ్ తోటి ఎడ్జెస్ ని స్క్రేప్ చేసుకొని ప్లేట్ లోకి డీమోల్డ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. పూర్తిగా చల్లారిన తర్వాతనే డీమోల్డ్ చేసుకోవాలండి. లేకపోతే కేక్ బ్రేక్ అవుతుంది. 1, 2 సార్లు ట్యాప్ చేసామంటే బటర్ పేపర్ కి కూడా అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. కావాలంటే ఈ కేక్ టిన్ కి సైడ్ కి కూడా మనం బటర్ పేపర్ యూజ్ చేసుకోవచ్చు. చూడండి చాలా చక్కగా వచ్చింది కదా! చాలా సింపుల్ గా కూడా ప్రిపేర్ చేసుకున్నాము. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది.
ఎలాగో మనకి ముందు ముందు క్రిస్మస్, న్యూ ఇయర్ వస్తున్నాయి కదా! అలాగే బర్త్‌డే పార్టీస్‌కి గానీ, లేదా యానివర్సరీస్‌కి కానీ ఈ విధంగా ఇంట్లోనే హెల్తీగా కేక్ ప్రిపేర్ చేసి పెట్టండి. అందరూ బాగా లైక్ చేస్తారు. సో, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.